అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలా, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు 400 రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక, ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి, ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి, ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి. 500 రూపాయలకి ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములు ఉన్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు 0 బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్, నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని, కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆదిలాబాద్లో అత్రం సుగుణ గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చినాం. దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు. అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో
ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకి ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు మోడీకు కాదు, నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం 500 రూపాయలు